అంచె కాలములందు భక్తిహీనమైన దురాశల చొప్పున. అంచె దినాల్లో ఇంటింటికి పాస్టర్లు ఎక్కువైపోయింది కూడా మనకి భక్తి ఎంత. పొద్దున్నే పాస్టర్ మనం సరిగ్గా 6:30 కుటుంబ ప్రార్థన చేసుకుంటామండి. ఒక పాస్టర్ తెల్ల గొడ్డలు వేసుకొని బైబిల్ ఎట్టు తయారైపోయాడు, గంట కూర్చున్నాడు. ఆ రోజు కుటుంబ ప్రార్థన ఉండదు, ఇంకంతే. పాస్టర్ గారు వచ్చారు, ఏదో కాకెత్తిపోయిందన్నట్టు కుటుంబ ప్రార్థన మొదలెడిపోతాడు. వ్యర్థమైన మాటలు పలికి, వ్యర్థమైన విషయాలు. అంచె కాలములలో భక్తిహీనమైన దురాశలు నడుచుకునే పాస్టర్లు ఉంటారు, పాస్టర్లు ఉంటారు, పాస్టర్ల బిడ్డలు ఉంటారు, సంఘ విశ్వాసులు ఉంటారు. మనం జ్ఞాపం చేసుకొని గుర్తుపెట్టుకోవాలి, మన ఇంటికి వచ్చేవాళ్ళు ఎవరు, ఎందుకు రావాలి, అన్నెసరీ విజిట్స్ ఎందుకు మనకి. వాళ్ళే కదా మన కుటుంబాల్లో ఉన్న సమయాన్ని దోచేస్తున్నారు కదా. ఒక్కొక్క పాస్టర్ వచ్చాడు, అరగంట వాక్యం చెప్తాడు, వినడానికి వినసొంపుగానే ఉండదు, అరగంట చెప్తాడు, మన టైం వేస్ట్. మన సమయాన్ని వ్యర్థపరిచేవాళ్ళు, భక్తిహీనమైన దురాశలు చొప్పున నడుచుకునేవాళ్ళు చాలామంది ఉంటారు అని మనకి హెచ్చరిక. కేర్ఫుల్, బీ కేర్ఫుల్.